కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన 22వ విడత డబ్బులు త్వరలో రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది. ముఖ్యంగా మీడియా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 13వ తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదలపై ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అక్కడ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 6,000 జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా రూ. 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతులకు సాగు ఖర్చుల సమయంలో కొంత ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఒక విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతుంటాయి. కానీ ఈసారి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయినా కూడా ఈ డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. అందుకే చాలా మంది రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెల ప్రారంభమైనప్పటికీ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతుల్లో కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది. అయితే పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే రైతులకు ఫార్మర్ ఐడి ఉండాలి. అదేవిధంగా బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడే పథకం కింద వచ్చే డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ డబ్బులు రావు. అలాగే ఒక కుటుంబంలో ఒకరికి మించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే కూడా డబ్బులు జమ కావు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, అలాగే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు కూడా ఈ పథకానికి అర్హులు కారు. అందువల్ల పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులు రైతుల ఖాతాలో పడాలంటే ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఈకేవైసీ పూర్తి చేయడం అని నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తి చేయకుండా ఉంటే ఈ విడత డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉండదు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులు రుణం రూపంలో లేదా సబ్సిడీ రూపంలో ఇవ్వబడవు. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే ఆర్థిక సహాయం మాత్రమే. అందువల్ల రైతులు ఈ డబ్బులను తమ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఖర్చులకు మాత్రమే కాకుండా ఇతర వ్యక్తిగత అవసరాలకు కూడా స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు.